దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. ఈ నూతన సంవత్సరం ఆరాధనలో ప్రవేశించిన మీ ಎಲ್ಲರకును నూతన సంవత్సరములో ప్రభు ముఖ కాంతి ప్రభు తన సంఘము మీద మెండుగా ప్రకాశింప చేయును గాక. ఆమేన్. ఉపకారి నతినికౌ ఉపకారులన్నిచ్చినా ఉపకారి నతినికౌ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ క్రొత్త సంవత్సరము మరణాత మరణాత మరణాత. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి తెలియజేస్తూ, కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు ఎవరంట? నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయె. ప్రభువులో ఉంటే క్రొత్త సృష్టి నిజమే. ప్రభువే మనల్ని నూతన పరిచే దేవుడు. ఎందుకనగా ఈ లోకమే పాపపు లోకము, గత్తర లోకము, చీకటి కార్యములు జరుగుతున్న లోకము, అవస్థల లోకము, ఇబ్బందుల లోకము, ఇరుకుల లోకము అయినప్పటికీ ప్రభు ఇవన్నీ తెలిసి నిన్ను నన్ను చీకటిలో ఉన్న, బురదలో ఉన్న, పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇది క్రొత్త సంగతా కాదా? ఏమ్మా, క్రొత్త సంగతే. ఎవరైనా అవస్థల్లో ఉన్నారంటే వారి దగ్గరికి మనం వెళ్తామా? పొరపాటు కూడా వెళ్ళాం. అమ్మో మనం లేదని అడుగుతారేమో, వాళ్ళ ఇబ్బందులు మనకు కూడా అంటిస్తారేమో అని చెప్పి అక్కడికే వెళ్ళాం. కానీ ప్రభువు ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని అవస్థలలో, ఇంత చీకటిలో, ఇంత పాపములో, ఇంత పాప దుర్గంధంలో మనం ఉన్నప్పటికీ మన కొరకు ప్రభు వచ్చాడు. అవునా కాదా? ఇదే నూతన సృష్టి. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి తన వెలుగును మన మీద ప్రకాశింప చేయడానికే ప్రభు వచ్చారు. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నక్షత్రము ప్రకాశించింది. ఏం ప్రకాశించిందమ్మా? నక్షత్రము, ఇదిగో ఈయనే అసలైన వెలుగు, మమ్మల్ని కలుగు చేసిన, మాకు వెలుగునిచ్చిన వెలుగు ఈ లోకంలో ఉద్భవించిందని నక్షత్రం ఆయన మీద ఏం చేసింది? ప్రకాశించింది. అసలైన వెలుగు ఎవరు? ఆకాశమును, భూమిని, సముద్రమును, సూర్య చంద్ర నక్షత్రాదులు కలుగు చేసిన వారు ఎవరు? దేవుడే. అసలైన వెలుగు ఈయనే. ఆయన కొరకు మా వెలుగుని ఏం చేయాలా? ప్రకాశించేయాలని చెప్పి ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఆయన మీద ఏం చేసింది? ప్రకాశించింది. కాబట్టి మరి చీకటిలో ఉన్న మనలను ప్రభు తన వెలుగు మన మీద ప్రకాశింప చేయడానికే ప్రభు వచ్చారు. అందుకనే క్రొత్త సంవత్సరం వెలుగులతో ప్రారంభిస్తారు. అమ్మా, ఎంతమంది దీపాలు వెలిగించుకుంటారు, ఎంతమంది క్యాండిల్స్ వెలిగించుకుంటారు, క్రొత్త లైటింగ్ వేసుకుంటారు. చర్చిలకే కాదు, ఇంటికి కూడా వేసుకుంటారు. అవునా? ఎందుకు? వెలుగు, మా జీవితము వెలుగుమయమై ఉండాలి. ప్రభుని కాంతి మా మీద, మా కుటుంబముల మీద ప్రకాశించాలి. మా జీవితంలో ఇదిగో ప్రభు వెలుగు మా మధ్య ఉండాలి. ఆయనే మమ్మల్ని నడిపించాలి. ఆయన వెలుగులో మేము నడవాలని ఆకాంక్షించి, కాబట్టి ప్రభువే అసలైన వెలుగు, వాక్యమనే వెలుగు, ఆయనే జీవపు వెలుగు. మనం జీవించి ఉన్నామంటే ఆయన వెలుగు మన మీద ఉంది. అర్థమవుతుందా? ప్రభు వెలుగు మన మీద లేకపోతే మనం ఏమైపోతాం? ఈ దినము, ఈ గడియ చూడక ఎంతో మంది ఏమైపోయారు? నశించిపోయారు. మనము గొప్పవారమని కాదు, కానీ ప్రభు కృపకు పాత్రులమయ్యాం. ప్రభు కృప చేతనే మనం ఈ దినమును, ఈ గడియను చూడగలుగుతున్నాం. కాబట్టి పాతవి గతించిపోయినవి, క్రొత్తలు సమస్తము కూడా ఏం చేయడానికి వచ్చాడు? ప్రభు క్రొత్తలు చేయడానికి వచ్చాడు. అందుకనే
మీ మనస్సు మారి రూపాంతరము చెందుటను బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఏం మారాలంటమ్మా? మన మనస్సు మారాలి, నూతనముగా రూపాంతరం చెందాలంట. ఇది ప్రభు కోరుకుంటాడు. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడాడు. ఈ హృదయంలో ఉన్న ప్రతి కార్యమును ఆయన ఎరిగిన దేవుడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆయన, తెలిసిన దేవుడు. మనుషులు పైవేషం చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలంట? పాత స్వభావం. ఒకప్పుడు ఎలా ఉన్నావో పాత సంవత్సరంలో, ఎంతమందిని గాయపరిచావో, ఎంతమందిని అవమానపరిచావో, ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నావో అవన్నీ కూడా విడిచిపెట్టి క్రొత్త సంవత్సరంలోకి రావాలి. ఇదే క్రొత్త మనసు ధరించుకోవడం. గొంగల పురుగు అలాగే ఉంటే ఎవరు ఇష్టపడరు. గొంగల పురుగును చూస్తే ఆశ్రయించుకుంటాం, కానీ అది ఎప్పుడైతే రూపాంతరం చెంది సీతాకు చిలుక అవుతుందో అందరూ ఇష్టపడతారు. అమ్మ, ఇష్టపడిన వారు ఉంటారా? అందరూ ఇష్టపడతారు. చిన్నలేంది పెద్దలేంది అందరూ కూడా ఏం చేస్తారు? ఇష్టపడతారు. నీకు తెలుసా, గొంగల పురుగు ఏమో మరుగ్గా చీకట్లో ఉంటుంది. సీతాకు చిలుగ్గా మారేంతవరకు ఎక్కడ ఉంటుంది అది? ఏమ్మా, రహస్యంగా ఉంటుంది, మరుగైన స్థలంలో ఉంటుంది. ఎప్పుడైతే రూపాంతరం చెందబడుతుందో వెలుగులోకి వస్తుంది, అనేక మందిని ఆకర్షించే విధంగా తయారవుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము మన హృదయం మారి ఏమవ్వాలా? రూపాంతరము చెందినప్పుడు ఆయన వెలుగు మన మీదేమవుతుంది? ప్రకాశిస్తుంది. అందుకనే మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ. ఈరోజు తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఎక్కడికి వచ్చాడు? ఏమ్మా, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఇల్లే ఆయనకి దేవాలయం లాంటిది. ఏమ్మా, ఎటువంటిది? దేవాలయం లాంటిది. అలాగే నూతన సంవత్సరంలో ఒకప్పుడు మనము కూడా తప్పిపోయిన కుమారులమే. ఒకప్పుడు మనము కూడా ఎలా పడితే అలా మాట్లాడిన వారమే. ఒకప్పుడు మనము కూడా ఈ లోకమనే మరి భయంకరమైన పాపములో ఊపిలో ఉన్న వారమే. ఎప్పుడైతే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి అతన్ని చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. అలాగే మనము కూడా ఈ నూతన సంవత్సరములో తండ్రి ఇంటికి మనం అందరం వచ్చాం. ఎక్కడికి వచ్చామమ్మా? తండ్రి ఇంటికి వచ్చాము. తండ్రి ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అమ్మా, ఏదైనా కొదువులు ఉన్నాయా? అన్ని సమృద్ధిగా ఉంటాయి. సకల ఆశీర్వాదములు ఎక్కడున్నాయి? ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి తండ్రి ఇంటికి వచ్చిన మనము తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి చేర్చుకున్నాడా లేదా? కాబట్టి మనము కూడా బుద్ధి వచ్చి మీ మనస్సు మారి నూతన స్వభావమును ధరించుకొని ఈ ఇంటిలోనికి వస్తే తండ్రి నిన్ను కూడా ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చేత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. బోలో క్రీస్తు మహారాజ్ కి. అలా చేసి కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తండ్రి ఇంటికి ఎప్పుడైతే బుద్ధి వచ్చినప్పుడు ఈ కుమారుడు వచ్చాడో తండ్రి దగ్గర ఉన్న సకల ఆశీర్వాదములు, సమృద్ధిని ఈ బిడ్డ చూశాడా లేదా? కాబట్టి మనము కూడా ఒకప్పుడు తప్పిపోయిన కుమారుడు లాంటి వారమే. మనము కూడా ఎవరమే? ఒకప్పుడు లోకంలో ఉన్న వారమే, తప్పిపోయిన వారమే. ప్రభువుని తెలుసుకొని బుద్ధి వచ్చి నూతన స్వభావం ధరించుకొని ఎక్కడికి వచ్చాం? దేవాలయానికి వచ్చాం. కాబట్టి తండ్రి ఇంట్లో అన్ని కూడా ఏమున్నాయి? సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దగ్గర ఏ కొదువ లేదు.
అందుకనే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. దైవజనులు అన్నారు, ఏమి కావాలి నాకు, ఏమి కావాలి, యేసులోనే అన్నీను ఇమిడి ఉండగా. తండ్రి ఇంటిలో అన్నీ ఉన్నాయి, నువ్వేమి కావాలంటే అవి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కాబట్టి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఆయనకి బహుమతులు, కానుకలు ఇచ్చాడు. అమ్మ, నూతన సంవత్సరంలో ఏమిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? వడ్డీ షేక్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అంటే చప్పగా ఉంటది. ఏం చేయాలా? స్వీట్ ఏదో నిచ్చామనుకో సంతోషిస్తారు, బహుమతి ఏదో నిచ్చామనుకో ఇంకా హ్యాపీ, క్రొత్త వస్త్రాలు ఇచ్చారనుకో డబల్ హ్యాపీ. అవునా? ఇంకా కొంతమందికి తల్లిదండ్రులు యవన పెట్టలనుకో, మరి బైకో కారుకి కొత్తదాన్ని ఇచ్చారనుకో, ఇక వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అవునా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఆయనకి కొన్ని కానుకలు ఇచ్చారు. ఒక 7 రకాలు, వాటిని చెప్పుకున్నాం ఈ దినం. మొట్టమొదటిది తండ్రి యొక్క కనికరము దొరికింది. ఏం దొరికిందంట? ఒకప్పుడు తండ్రి కనికరాన్ని కోరుకోలా, నాకొద్దు, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి అని చెప్పి ఏం చేశాడు? చూడండి, లూకాసు వర్తమానము 15వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వర్తమానం 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి, చాలమ్మ, ఏం చేశాడంట? కనికరపడ్డారు. తండ్రి గృహములో మనకి ఏముంది? కనికరం ఉంది. లోకములో మనల్ని ఎవ్వరు కూడా జాలి చేయరు, ఎవ్వరు కూడా మన ఎందుకు కనికరం చూపించరు. నీవు ఎంత ఇబ్బందులో ఉన్నా నిన్ను ఎవ్వరు కూడా కనికరించరు. కానీ మనల్ని కనికరించేవారు ఎవరు? పరలోకపు తండ్రి. ఆయన మనల్ని ఏం చేస్తారు? కనికరించే దేవుడై ఉన్నాడు. కాబట్టి చేసిన తప్పు నిమిత్తము చిన్న కుమారుడు మరి అతను తప్పులు తెలుసుకున్నాడు కనుక తండ్రి అతనికి బదులుగా అతని తండ్రి కనికరము దొరికింది ఆయనకి. ఎప్పుడైతే తండ్రి ఇంటికి వచ్చాడు, ఏం దొరికింది? కనికరము దొరికింది. తన కృపను బట్టి తండ్రి ఆ చిన్న కుమారుని చేర్చుకొనెను. కాబట్టి చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ, మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడ్డారు. కాబట్టి తండ్రి చేర్చుకున్నాడు. దేన్ని బట్టి? కృపను బట్టి. దేన్ని బట్టి అమ్మా? కృపను బట్టి. మనమైతే చేర్చుకుంటామా? మీ పిల్లవాడు ఇలా ఆస్తి పాడు చేసి, మొత్తం పాడు చేసి, తండ్రి మీద గొడవ పెట్టుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోతే, అటువంటి కుమారుడు వస్తే ఈ లోకపు తండ్రి చేర్చుకుంటారా? నా ఆస్తి అంతా పాడు చేసావు, నా పరువు తీసావు, ఊర్లో నా పరువు అంతా పోయింది, పొరపాటున పట్టింది ఇంటికి, అమ్మా ఈ లోక తండ్రి చేర్చుకుంటారా? పరలోకపు తండ్రి కృపగలవాడు. ఆయన మన ఎడల అపారమైన ప్రేమ చూపించే దేవుడు. ఎవరంట మన దేవుడు? అత్యధిక ప్రేమ స్వరూపి అన్నారు అయ్య గారు. పాడుకున్నాక, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిత్యమో వ్యాజ్యము చేయాడు ఆ కృపోన్నతుడు నీపై నిపుడు కోపమోంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఆయన ఎవరంటే మన దేవుడు? అత్యధిక ప్రేమస్వరూపి. నీపై ఎప్పుడు కోపం ఇచ్చుకోడు, నీతో ఎప్పుడు గొడవాడే దేవుడు కాదు. మనుషులు ఏదన్నా అంటే ఏం చేస్తారు? గొడవడతారు. ఊరుకుంటారా? వాణిలే వదిలేద్దామంటారా? అనరో. ఎంత గొడవైనా వేస్తారు. కానీ మన దేవుడు ఎవరో? అమ్మా, తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, గొడవ పెట్టుకున్నాడా తండ్రి? కౌగిలించుకున్నాడా? కనికరం చూపించాడా? కౌగిలించుకున్నాడు, కనికరం చూపించాడే తప్ప గొడవ వేసుకోవాలి. చూడండి, ఈ లోక తండ్రికి పరలోకపు తండ్రికి వ్యత్యాసం.
కనుక దేవుని మందిరమే తండ్రి ఇల్లు. ఈ ఇంటిలో కొన్ని వస్తే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడో నీవు వస్తే ఈ ఇంటిలో నీకు అనేకమైన మరి ఆదరణ, బహుమతులు, నెమ్మది, క్షేమమును దేవుడిస్తాడు. తప్పిపోయిన కుమారుడు విషయంలో మొట్టమొదటి బహుమానం ఏం దొరికింది? కనికరము దొరికింది. తండ్రి కనికరం ఈయనకి దొరికింది. చూడండి, అలాగే యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. తప్పిపోయిన కుమారుడే తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి ఆయన దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఈయన వచ్చాడు, అంత దూరాన్ని కనపడుతున్నాడు ఇంటికి, తండ్రి ఎదురుపడి ఆయన్ని కౌగిలించుకున్నాడు. నీవు కూడా దేవుని సన్నిధికి రా, దేవాలయానికి రా, నీవు బుద్ధి వచ్చి నీ మనస్సు మారి నీవు రా, దేవుడు నిన్ను చేసుకుంటాడు. ఏం చేస్తాడు దేవుడు? కనికరం చూపిస్తాడు. దేవుడు తన జాలిగల హస్తం నీ మీద ఉంచి ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. నువ్వు ఆయన ఎదుగు రాకుండా ఆయన చేర్చుకోలేదే, నన్ను చేర్చుకోలేదే అనుకోవడం ఉపయోగం ఉందా? రావాలి. నువ్వు దేవుని ఎందుకు వస్తే దేవుని ఎందుకు వస్తాడు. దేవదాసయ్య గారు అన్నారు, దేవాలయంలోకి రాకుండా దీవెన రావాలని కోరుకోవడం కూడా పాపమే అని అన్నారు. ఏంటంటమ్మా? దేవాలయానికి రాకుండా దీవెన కావాలనుకోవడం కూడా ఏంటి? ఎలా ఉంటదంటే, పనికి వెళ్ళకుండా జీతం కావాలి నాకు, నువ్వు ఇస్తావా? ఇవంటే ఇస్తాడా యజమానుడు? నువ్వు పనే చేయట్లేదమ్మా, నువ్వు పనికే రావట్లా, నీకు ఎలా ఇస్తావు జీతం అంటే? అవునా కాదా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తండ్రి ఇంటిలో ఈ కుమారుడికి ఏం దొరికిందంటే మొట్టమొదటిది కనికరము. ఏంటిదంట? కనికరం అనే బహుమానము దొరికింది. రెండోదిగా మనము చూస్తే తండ్రి యొక్క ప్రేమ దొరికింది. ఏం దొరికిందంట? తండ్రి యొక్క ప్రేమ. చూడండి, లూకాసు వర్తమానం 15:20 ఒకసారి చదువుకుందాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ప్రేమను సూచిస్తుంది ముద్దు. బైబిల్ గ్రంథంలో అనేకమైన ముద్దులు ఉన్నాయి. అమ్మా, ఎక్కడ ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో అనేక ముద్దులు ఉన్నాయి. ఉదాహరణ కొన్ని చెప్తాను మీకు. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు తన అన్నదమ్ములను ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడమ్మా? అన్నదమ్ములు తప్పు చేశారు, అన్నదమ్ములు కొట్టారు, చెరసాల్లో వేశారు, గుంటలో వేశారు. అయినా యోసేపు వారిని క్షమించాడు. వారిని ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఇది ప్రేమ ముద్దు. ఏంటంట? సహోదర ప్రేమ. ఏ ప్రేమ అంట? సహోదర ప్రేమ. అలాగే ఇక్కడ తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. ఇది తండ్రి ప్రేమ. ఏ ప్రేమ అంటమ్మా? తండ్రి ప్రేమ. రూతమ్మ విషయంలో నయోమి రూతమ్మని ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది, ఆమెను హత్తుకుంది. వార్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అది కపటమైన ముద్దు. ఏం ముద్దు అంట అది? కానీ రూతమ్మ హత్తుకుంది. ఏం చేసిందంట? హత్తుకుంది అతని. ఈ వయసులో నేను విడిచిపెట్టలేను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయలేదని హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది. ఇది ప్రేమ. అత్తా కోడల ప్రేమ. ఇది ఎంత గొప్ప! మరి రూతు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అమ్మ, అత్త కోడలు అలా ఉంటే గొడవలు ఎందుకు వస్తాయిక? బైబిల్ గ్రంథమే మనకి చక్కని ఉదాహరణ. కుటుంబం ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం చెబుతుంది. కుటుంబము ఎలా ఉంటే వర్ధిల్లుతుందో బైబిల్ చెబుతుంది. అత్త కోడల మధ్య అంత ప్రేమ. ఈ ప్రేమను బట్టి ఆ కుటుంబం ఏమైందమ్మా? వర్ధిల్లినది. ఏమైంది? వర్ధిల్లిందా లేదా? రూతమ్మకి బోయజు వివాహం అయింది. చక్కని ఒబేదు కుమారుడు పుట్టాడు. ఆ వంశము వర్ధిల్లింది, ఆ ప్రేమ ఫలించింది. విధవ వధువైంది. ఏమీ లేని ఆమె అన్ని కలిగిన ఆమెగా దేవుడు చేశాడు. దేన్ని బట్టి? ప్రేమ. గుర్తుపెట్టండి, ఏంటిదంట? ప్రేమ. చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. వీడు చేసిన పాడు పనికి ఎవరు రానిరు, కానీ తండ్రి కనికరం దొరికింది. తండ్రి మెడ మీద పడి కౌగిలించుకొని
ముద్దు పెట్టుకున్నాడు. ఇదే తండ్రి ప్రేమ. బిడ్డలు చేసిన తప్పులు తల్లి కడుపులో దాచుకుంటుంది అంటారు. ఏమంటారమ్మా? అన్నారా? నిజమే. అవి బయట పెట్టుకుంటే నా కడుపేగా, అవునా కదా, నా బిడ్డేగా. కానీ తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి ఏం చేశాడు? అవన్నీ లక్ష్య పెట్టుకోలేదు. ఆ బిడ్డ యొక్క మనస్సు చూశాడు. అంతరంగం ఎరిగిన దేవుడు తండ్రి. కుమారుని మనస్సు ఎరిగిన వాడు. మనం కూడా మన మనస్సు ఎవరో తెలుసు ఏమ్మా? దేవుడికి తెలుసు. నువ్వు కూర్చోవటం, నువ్వు నుంచోవటం, నీ మనస్సు, నీ యొక్క క్రియలు, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన అన్నీ కూడా దేవుడికి ఎరికే. ఆయన తెలియదనుకో బాకండి. 139 దావీదు కీర్తనలో ఉంటాయి, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు అన్ని గ్రహించే దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తండ్రి పై వేసిన చోట్ల మనసు చూశాడు. ఈ వ్యక్తి మారాడు ఏమా. అందుకే నీకు చాలా సందర్భాల్లో చెప్పా, తప్పిపోయిన గొర్రె కొరకు ప్రభు వెతికాడు కానీ తండ్రి కుమారుని కొరకు ఎతకల. గొర్రెకి జ్ఞానం లేదు, కుమారుడికి జ్ఞానం ఉంది. జ్ఞానం వచ్చినప్పుడు నా బిడ్డ వస్తాడని ఎదురు చూస్తున్నాడు. గొర్రెలో వాడికి జ్ఞానం లేదు, ఒకటేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. కనుక ఆ తప్పిపోయిన గొర్రె నశించిపోకూడదని ప్రభు 99ని వెతికి ఏం చేశాడు? ఆ ఒక్క గొర్రె కొరకు వెతికాడు. ఈ తండ్రి మాత్రము నా కుమారుడు జ్ఞానం కలిగిన వాడు, విచక్షణానికి ఉంది, ఖచ్చితంగా బుద్ధి వస్తుంది, తెలుసుకుంటాడు, జ్ఞానాన్ని బట్టి వస్తాడు నా దగ్గరకని వాకిడి దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఏమో అంత దూరం నుంచి తండ్రికి ఎలా తెలిసింది? ఈయన ఎక్కడే ఉన్నాడు? వాకిడి దగ్గరే ఉండి ఎదురు చూస్తా ఉన్నాడు. నా కుమారుడికి బుద్ధి వస్తుంది, ఖచ్చితంగా నా బిడ్డ వస్తాడు. వచ్చాడా రాలేదా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటిగా తండ్రి యొక్క కనికరం అనే బహుమానం దొరికింది. 2 తండ్రి యొక్క ప్రేమ. కాబట్టి ప్రేమ ఇక్కడ ముద్దు పెట్టుకోండి అనగా తండ్రి ప్రేమ. యేసేపు ముద్దు పెట్టాడు, అది అన్నదమ్ముల ప్రేమ. రూతమ్మ నయోమిని ముద్దు పెట్టుకుంది, అత్తా కోడళ్ళ ప్రేమ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి. యోధా యేసు ప్రభువును ముద్దు పెట్టాడు, ఇది కపటమైన ప్రేమ. ఏ ప్రేమ అంట? మోసపూరితమైన ప్రేమ. గురువు గారిని అప్పగించడానికి ముద్దు పెట్టాడు యోధా. ప్రభు ఏమన్నాడు? చెలికాడా, నీవు వచ్చిన పని త్వరపెట్టి, కానీ నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసులే, అయినా కానీ నువ్వు మోసగాడని అన్నాడా ప్రభు? ఆయనకి తెలుసు అన్ని. చూడండి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ప్రభువులో మనం చూస్తున్నాం. యోధా అప్పగించడానికే వచ్చాడు. యోధాలో సాతాను దొరికిపోయాడని ఆయనకి తెలుసు. యోధా 30 వెండి నాణాలకు అమ్ముతాడని తెలుసు. కానీ అన్నీ తెలిసినా కానీ యోధాని ఒక్క మాట కూడా ప్రభు అన్న. ఇది ఆయన ప్రేమ. ఏమో మనల్ని ఎవరన్నా మోసం చేస్తారని కొద్దిగా తెలిసిందనుకో, వాళ్ళని ఏం చేస్తాం? బయటికి లాగి వాళ్ళని కడిగి పడేస్తాం. అవునా? ఊరుకుంటావా? యేసు ప్రభుకి అన్నీ తెలుసు యోధా గురించి, కానీ ఏం చేశాడు? ఆయన ప్రేమే చూపించాడే కానీ ఏమీ ఆయన మీద కోపాడు. ఇదే తండ్రి ప్రేమ. దేవాలయంలో కూడా దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఏంటంట? దేవుడు ప్రేమ స్వరూపి, అందరి ఎడల తన ప్రేమను చూపిస్తాడు. అమ్మ మీకు ఉదాహరణ చెప్తాను. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మరి ఎండ మంచి వాళ్ళ మీదే నేను పడాలి, చెడ్డ వాళ్ళ మీద నేను పడనని అంటదా? వర్షము నేను మంచి వాళ్ళ పొలాల మీదే పడతా, చెడ్డవారి పొలముల మీద నేను పడనని ఏమని ఉంటుందా? అమ్మ ఈ లోక సృష్టిలోనే వ్యత్యాసం లేదు, సృష్టికర్తల వ్యత్యాసం ఉంటుందా? సృష్టి దేవుడి మాట వింటుంది, అందులో ఏ భేదము లేదు. అనీతిమంతుల మీద నీతిమంతుల మీద కూడా ప్రభు తన కృపా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలాంటి పరలోకపు తండ్రిలో ఏదన్నా భేదం ఉంటుందా? ఉండదు. ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంట? యథార్థవంతులు. ఆయన నమ్మిన మనలో కూడా యథార్థత ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఏముండాలంటే మనలో యథార్థత ఉండాలి. మనుషులు కపటోపాయములు పండుతారు. ఏం చేస్తారంట? కీర్తనాకారుడు అంటాడు, అయ్యా మనుషుల కపటోపాయములు నన్ను అంటకుండా నీ సన్నిధి చోట నన్ను దాయ్యా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మనుషుల కపటోపాయములు నన్ను అంటకూడదయ్యా. వాళ్ళు చెప్పి చెప్పుడు మాటలు నాలోకి రాకూడదు.
వాళ్ళు చెప్పే అసత్యమైన మాటలు నాలోకి రాకూడదు. వాళ్ళు చెప్పే లేనిపోని మాటలు, కల్పితమైన మాటలను అంటకుండా నీ సన్నిధి చోట నన్ను ఏం చేయమంటున్నారు? దాచయ్యా అని ప్రార్థన చేశారు. ఎవరో? దావీదు మహాభక్తుడు. చాలా గొప్ప ప్రార్థన. చూడండి, 7 దినాల్లో చెప్పుడు మాటల వల్లే చెడిపోతున్నారు చాలా మంది. అది సత్యమా అసత్యమా తెలుసుకోరు. చెప్పుడు మాటలు వినటాన్ని బట్టి వీళ్ళు చెడిపోతున్నారు. కాబట్టి ఇది అపాయం. దైవజనులు అన్నారు, సాడీ మాటలు వింటే భక్తి పోతుంట. ఏం పోద్ది? భక్తి పోయాక నువ్వేం ప్రార్థన చేసిన ఆయన ఎందుకు అంటాడు? యోబు భక్తుడు అన్నీ పోయినాయి, కానీ ఏం పోలా? భక్తి పోలేదు. కాబట్టి అన్నీ వచ్చినాయి మాటల. నీలో భక్తి పోతే ఇక నువ్వేం చెప్పినా దేవుడికి వినపడం. చాడీ మాటలు పలికితే అంట శక్తి పోతుందంట. ఏం పోద్ది? చెప్పేవారు కొన్ని దినాలు చెప్పి వాళ్ళ శక్తి అంతా అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకే ఉన్నాను చెప్తున్నా. ఒక వ్యక్తి నాన్ స్టాప్గా 3-4 గంటలు మాట్లాడాడు, ఏమవుతాడమ్మా? ఏమైపోతారు? నెరసిల్లిపోతాడు. అతనిలో ఉన్న శక్తి అంతా ఏమైపోయింది? అయిపోయింది. నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఫోను ఒక 2-3 గంటలు అదే పనిగా అన్ని చూసేస్తావు, ఏమైపోద్ది? బ్యాటరీ అయిపోద్ది. ఫోను లైటింగ్ తగ్గిపోయి టాప్ అని స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఇంకా పడిపోతుంది. అది మరలా దాన్ని ఏం చేయాలా? ఛార్జింగ్ పెట్టాలి. అలాగే మనలో కూడా శక్తి పోయినప్పుడు మరలా దేవుడిని ఆశ్రయిస్తే దేవుడి శక్తి చేత నింపుతాడు. మనం ఏం చేస్తాడంట? తన శక్తి చేత మనల్ని నింపుతాడు. కాబట్టి మొట్టమొదటిగా కుమారుడికి తండ్రి యొక్క కనికరము దొరికింది. రెండవదిగా తండ్రి ప్రేమ దొరికింది. మూడవది తండ్రి ఇచ్చే ప్రశస్తమైన వస్త్రం దొరికింది. ఏం దొరికిందంటమ్మా? 15:22 లూకాసు వర్తమానం 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి ఆయనకి ఏం చేశారు? ధరింపజేశారు. అమ్మా, ఏ వస్త్రం? ప్రశస్త వస్త్రం. చూడండి, కొంతమందికి వస్త్రాలను బట్టి గుర్తింపు ఉంటుంది. అమ్మా, అవునా కాదా? తెల్లని వస్త్రాలు వేశారనుకో, ఈ పాదిరి గారు వైట్ వేశారు, అవునా? కాబట్టి కొన్ని వస్త్రాలను బట్టి కొంతమంది వారి వృత్తి, వారి యొక్క మరి స్థితి ఏంటో కొంతమంది తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ వస్త్రము అనగా ఇక్కడ మనం చూస్తే ప్రవర్తనకు సాదృశ్యం. ఏ వస్త్రం? ప్రవర్తనకు ప్రశస్త వస్త్రం. బైబిల్లో చాలా వస్త్రాలు ఉన్నాయి. సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం, పట్టు వస్త్రం, పెండ్లి వస్త్రం, శోభిత వస్త్రం, ఇలా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక్కొక్క దానికి ఒక్క అర్థము కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వస్త్రం అనగా ఈయన ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంది. మురికి వస్త్రములు తండ్రి తొలగించి వేసి ఇతనికి ఏ వస్త్రాలు వేశారు? ప్రశస్త వస్త్రములు. నువ్వు ప్రభువులో క్రొత్తగా వచ్చావు, మారు మనసు పొందావు, రక్షింపబడ్డావంటే నీకు రక్షణ వస్త్రం ప్రభు ఇచ్చారని అర్థం. ఏ వస్త్రం ఇచ్చారు? రక్షణ వస్త్రం నీకు ఇచ్చారు. ఎప్పుడైతే సన్నిధిలో నీవు దైవ శక్తి చేత మహిమ చేత నింపబడతావో మహిమ వస్త్రం దేవుడు నీకు అందుతాడు. ఏ వస్త్రం అంట? మహిమ వస్త్రం. చాలా మంది దేవుడు మహిమ చేత వరాల చేత నింపబడి హెచ్చిపోతారు. కొంతమంది ఏం చేస్తారంట? హెచ్చింపబడతారు. లేదా తమ్ముడు తామి నాకే అన్ని అని చెప్పి ఏం చేస్తారు? గర్వపడతారు. ఈ గర్వస్థితి రాకుండా దేవుడు దీన మనస్సు అనే వస్త్రాన్ని ఇస్తాడు. ఏ వస్త్రం అంటమ్మా? దీన మనస్సు అనే వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు. బైబిల్ గ్రంథంలో మరియమ్మ గారికి యేసు ప్రభుని ఆమె గర్భాన్ని ధరించి లోకాన్ని తీసుకొచ్చింది. ఎంత ఘనమైన కార్యం, అవునా? లోకరక్షకుని కన్నానని గొప్పగా ఆమె చెప్పుకోవచ్చు. కానీ ప్రభు ఆమెకి దీన మనస్సు అనే వస్త్రాన్ని ఇచ్చారు. ఏ వస్త్రం ఇచ్చారమ్మా? అందుకని ప్రభువుని ఆమె స్తుతిస్తూ ఇలాగ చూడండి, లూకాసు వర్తమానము 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 46వ వచనం 42వ వచనంలో ఎలిజబెత్ అమ్మ పొగుడుతుంది ఎవరిని? మరియమ్మని. ఏమని? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుడు నాకు ఎలాగూ ప్రార్థించును. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గొంతులు వేసును. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలుగును. అమ్మా, నువ్వు ధన్యురాలు, నువ్వు గొప్పదానివని ఎలిజబెత్ అమ్మ పొగుడుతుంటే ఏమంది మరియమ్మ?
ఎలా మునగ చెట్టు ఎక్కేసిందా? ఏమ్మా మనమైతే కాస్త పొగుడుతున్నామనికి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం, ఇక అక్క తగ్గమన్నమాట. కానీ మరియమ్మ ఏమంటుందో చూడండి, 46 వచ్చింది. అప్పుడు మరియమ్మ ఇట్లా, నేను నా ప్రాణము నా ప్రభువుని కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించదు. అమ్మ ఏమని చెబుతుంది? నేను గొప్పదాన్నే, ప్రభువుని తీసుకొచ్చి ఈ లోకానికి అని అట్లా ఏమంటుంది? నా ప్రాణము నా ప్రభువుని గనపరుచుచున్నది, ప్రభు తన దాసురాలు. అమ్మ ఏమని పోల్చుకుంటుంది చెప్పాలి? నేను ప్రభు తల్లి గొప్ప అన్నట్లా ప్రభు దాసురాలను ఏమని సంబోధిస్తుంది? ఉంటదా ఇటువంటి తగ్గింపు? కనుక మనము కూడా హెచ్చిపోకూడనట్లుగా ఎప్పటికప్పుడు నువ్వు ఏ స్థితికి వచ్చినా కానీ ఏం చేయాలా? తగ్గి ఉండాలి. ప్రభు దీన మనస్సునే వస్త్రాన్ని ఇచ్చి మనకి ఏం చేస్తాడు? అలంకరిస్తాడు. అప్పుడే ఆ తగ్గింపు వస్తుంది, మనంతటా మనకు రాదు. అందుకని ఏమంటుంది మరియమ్మ? ప్రభు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. కాబట్టి ప్రియమైన వాళ్ళ వస్త్రం అనగా మన యొక్క ప్రవర్తన గురించి తెలియజేస్తుంది. తప్పిపోయిన కుమారుడు మురికి వస్త్రాలు తీసేసి తండ్రి ఇంటికి వచ్చాడు. ఏ వస్త్రాలు దొరికినాయి? ప్రశస్త వస్త్రాలు. కాబట్టి నీవెప్పుడైతే తండ్రి ఇంటికి వస్తావో, దేవాలయంలోకి వస్తావో, దేవుడిని మహిమనే వస్త్రం చేత అద్దుతారు, నింపుతారు. మోషేనే దైవజనుడు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన మొత్తము కూడా మహిమ చేత నింపబడ్డాడు. అవునా? ముఖం ఎలాగుంది? మోషే ముఖము ప్రకాశించింది, ఆయన వస్త్రములు దగదగ మెరుస్తున్నాయి. ఇశ్రాయేలు ఆయన మహిమను ఏం చేయలేకపోయారు? ఆయన మహిమే చూడలేకపోతే అత్యధిక మహిమైన ప్రభువుని చూస్తారు. అందుకని ఆయన స్వరం వింటేనే అయ్యా మేము చచ్చిపోతామేమో, నువ్వు మాతో మాట్లాడమా, మోషేతో మాట్లాడు, మోషే నువ్వు మాతో మాట్లాడన్నారు. అవునా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అటువంటి ప్రశస్తమైన వస్త్రాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ధరింపజేసిన వారై ఉన్నారు. 4వదిగా మనం చూస్తే మరి ఉంగరము దొరికింది. ఏం దొరికిందంటమ్మా? లోకాసు వర్తమానం 15:22 మనం చూస్తే, అయితే తండ్రి తన దాసును చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి అతని కట్టి ఈయన చేతికి ఉంగరము పెట్టి, ఉంగరం అనగా అధికారమునకు గుర్తు. ఏంటంట? అధికారమునకు గుర్తు. పూర్వకాలములో ఒక అధికారికి ఒక ప్రత్యేకమైన ఉంగరం ఉండేది. నీకు బయట ఎందుకు లేవు, ఉదాహరణ బైబిల్ నుంచే చెప్తాను. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆశ్వేరోజు రాజు మరి ఈ హామాను కొన్ని మరి పత్రికలు తయారు చేయించాడు. అవునా? యూదులందరిని చంపించాలని చెప్పి ఒక పత్రిక రాయించి దాని మీద మరి రాజుగారు ఉంగరం చేత ముద్ర వేయించాడు. అమ్మా ఉంగరం అంటే దేనికి గుర్తు? అధికారం. రాజు ఆజ్ఞాపించాడు, ఆ ముద్ర రాజుగారు చేతుకుంటది అనమాట. ఆ ఉంగరం, ఆ ముద్ర కనుక ఆ పేపర్ మీద పడింది అనుకో, దాన్ని ఎవ్వరూ రద్దుపరచలేరు. ఆ అధికారం ఎవరిది? రాజుగారిదే. హామాను అలాగూ తాకీదులు రాయించాడు. కానీ దేవుడి కృపను బట్టి ఎస్తేరు దాన్ని తాకీదులు తారుమారు చేసింది, కానీ ఆ తాకీదులు రద్దు చేయడానికి శక్తి లేదు. ఏం చేసింది? దాన్ని తారుమారు చేసింది. అనగా ఏ రోజైతే యూదులను చంపాలనుకున్నాడో అదే రోజు యూదులారా మీరే వారి మీద పడమని ఆ దేశంలో శత్రువుల మీద మీరే పడ్డారు. శత్రువులు అందరినీ ఏం చేశారు? హతమార్చారు. సరే, ఉంగరం అంటే దేనికి సాదృశ్యం? అధికారమునకు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ కుమారుడికి ఏమొచ్చింది ఇప్పుడు? అధికారం. సంఘములకు కూడా దేవుడు కొన్ని అధికారాలు ఇస్తాడు. సంఘములో నీకున్న నీ ప్రవర్తన, నీ యొక్క స్థితి బాగుంటే దేవుడు అధికారం ఇస్తాడు. కాబట్టి ఈ అధికారాన్ని దుర్వినియోగపరచుకోకూడదని ఏం చేయాలా? దాన్ని జాగ్రత్తగా ప్రభు మహిమార్థమై ఉపయోగించినప్పుడు అనేకమైన పదవులు దేవుడు ఇస్తాడు. చూడండి, కొంతమంది నమ్మకమైన నాయకులు ఉంటారు. వారు మంచిగా పనిచేశారనుకో, దానికి మించిన పదవి ఇంకోటి, దానికి మించి ఇంకోటి. అవునా? కాబట్టి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ కుమారుడికి తండ్రి ఇంట్లో మొదట ఏం దొరికింది? తండ్రి కనికరం దొరికింది. రెండవది తండ్రి యొక్క ప్రేమ దొరికింది. మూడవది ప్రశస్తమైన వస్త్రం దొరికింది. నాలుగవదిగా ఉంగరము అనగా అధికారాన్ని ఇచ్చాడు ఇంటి మీద తండ్రి. ఒకప్పుడు నాది నాకు ఇచ్చాడు, వెళ్ళిపోతాను లాక్కొని వెళ్ళి కుమారుడే. ఇప్పుడు బుద్ధి వచ్చాడు, తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఏమిచ్చాడు?
నా కుమారుడా, నాకున్నవన్నీ నీయే కదా, తీసుకో, నీవే, నీ అన్నిటి మీద అధికారం నీవే అన్నాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళగలలేక, అసలు ఆయన ఉద్దేశం ఏంటి? దాసుడుగా వెళ్తా, పనివాడిగా వెళ్తా, నేను కుమారుడు కాదు అనుకున్నాడు. అవునా కదా? ఇప్పుడు కుమారుడు దాసుడు అనుకొని వచ్చాడు కాబట్టి తండ్రి ఇప్పుడు ఏం చేశాడు? కుమారత్వం బట్టి అధికారం ఇచ్చాడు. ప్రభువుని బట్టి మనం అందరం ఆయన పిల్లలము. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లలగుటకు దేవుడు ఆయన అధికారము, మనమందరం కూడా ఆయన పిల్లలము కాబట్టి మనకు అధికారం ఉందా లేదా? ప్రభువుని బట్టి స్వతంత్రంగా ఆయన దగ్గరికి రావచ్చు. దాక్కొని రావాల్సిన పని లేదు. అమ్మా, పిల్లలు తండ్రిని చూసి నక్కి దాక్కొని వస్తారా? చెప్పాలి. తండ్రి ఉన్నాడంటే నవ్వుతూ సంతోషంతో వస్తారు. దేవాలయానికి కూడా మనం అలా రావాలి. ఉసూరు మంట రాకూడదు. దొంగసాటుకు ఎందుకు? నేరుగా ప్రభు కృపాసనం యొద్దకు నేరుగా రావాలి. అటు అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. కుమారుని బట్టి అధికారం ఉందా లేదా? కాబట్టి మరి ఉంగరం అనగా అధికారము. 5వదిగా మనం చూసినట్లయితే చెప్పులు తొడిగించడం. చూడండి, పాదములకు చెప్పులు తొడిగించడం. చూడండి, అదే లూకాసు వార్త 15వ అధ్యాయము 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి. చెప్పులు అనగా సమాధానమునకు సాదృశ్యం. ఏంటంట? సమాధానము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. సమాధాన మనస్సని మరి జోడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇప్పుడు కుమారుడికి ఏం దొరికింది? తండ్రి ఇంటిలో సమాధానం దొరికింది. ఏం దొరికిందమ్మా? సమాధానం. దేవాలయానికి వస్తే మనకు సమాధానం వస్తుంది. మన కుటుంబంలో ఎన్ని కలహాలున్నా, ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య మనం వచ్చిన ఆలయంలోకి వచ్చినప్పుడు మనస్సు నెమ్మదిగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. నా ప్రభు నాకు సమాధానం ఇస్తాడు. నా ప్రభు సమాధానకర్త, ఆయన సమాధానమునకు అధిపతి. కాబట్టి కుమారుడికి తండ్రి ఇంట్లో ఏం దొరికిందంటే సమాధానము. 6వదిగా మనం చూసినట్లయితే, ముగించుకుందాం, 6వదిగా మనం చూస్తే భోజనము, విందు భోజనం దొరికింది. ఏ భోజనం అంటమ్మా? విందు అంటేనే అన్ని రకాలు ఉండేది. భోజనం అంటే మామూలు భోజనం అమ్మ. అందుకని మీకు ఫంక్షన్లకి ఏమని పిలుస్తారు? దాంట్లో ఏమేస్తారమ్మా? అక్కలో చెప్పండి. విందు భోజనం అంటారా? భోజనం 12 గంటలకి అని రాస్తారా? విందు అని రాస్తారా? విందు అంటేనే సంతోషముతో అనేకమైన, మరి ఆ విందు అంటే సంతోషకరమైన విందు. అది అందులో అన్ని రకాలు ఉంటాయి. మనం ఇంట్లో తినే భోజనం అయితే ఒకటో, లేకపోతే వాళ్ళ స్థితిని బట్టి ఉంటాయి. కానీ విందు అంటేనే అన్ని కలిసి ఉండేదే విందు. కాబట్టి కుమారునికి ఏం చేయించాడు తండ్రి? విందు చేయించాడు. చక్కని మరి ప్రశస్తమైన ఊరి వారందరిని పిలిచి, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు అని చెప్పి ఊరందరిని పిలిచి గొప్ప విందు చేయించాడు. రేపు ప్రభు కూడా ఈ సంఘం, వధువు సంఘాన్ని తీసుకెళ్లి పరలోకంలో గొప్ప విందు చేస్తాడు. ఇదిగో నా వధువు నేను సంపాదించుకున్నాను అని చెప్పి ఏం చేస్తాడు? అక్కడ 7 ఏండ్ల విందు జరుగుతుంది. కాబట్టి ఇంకా చివరిగా మనం చూసినట్లయితే మరి ఈ కుమారుడు తిరిగి బ్రతికింపబడే గొప్ప స్థితి దొరికింది. అందుకని ఎవరికైనా ఒకసారే మరణం, అవునా కదా? శరీర మరణం. కానీ ఈ కుమారుడు చనిపోయి బ్రతికాడు. అంటే ఆత్మీయంగా చనిపోయాడు. మరలా ఆయన ఏమయ్యాడు? బ్రతికింపబడ్డాడు. దేన్ని బట్టి? బుద్ధి వచ్చింది. దేన్ని బట్టి అంటమ్మా? బుద్ధి వచ్చి. చాలా మంది కూడా దేవుని విషయంలో వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. ఇందాక అయ్యగారు రాశారుగా స్తుతుల్లో, చాలా మంది వాక్యాన్ని నిజార్థము గ్రహింపక తప్పుగా అర్థము చేసుకుని అనేక మంది చీకటి వారిని కమ్ముకుంటదంట. వాక్యాన్ని అపార్థం చేసుకుంటే చీకటి కమ్ముకుంది. అయినప్పటికీ దేవుడు తన వాక్య వెలుగు ద్వారా సత్యములోనికి వారిని ఏం చేస్తాడు? నడిపిస్తాడు.
అందుకనే వాక్యము సత్యము నుంచి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేంట్లోకంట? సత్యము నుంచి సర్వసత్యములోనికి నడిపించడానికే ప్రభు వచ్చాడు. వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 ఉంటుంది, నీ వాక్యమే సత్యము. కాబట్టి ఆ వాక్యాన్ని బాగా మనము ధ్యానిస్తే ఆ వాక్యమే సత్యం నుంచి మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు ఈ తప్పిపోయిన కుమారుడికి దొరికినాయి. మరి మనం కూడా ఈరోజు ఎక్కడికి వచ్చాం? తండ్రి ఇల్లు అంటే ఏం చెప్పాను? దేవాలయము. ఈ దేవాలయంలోకి వచ్చిన మనకు కూడా తండ్రి కనికరం దొరుకుతుంది. రెండవది తండ్రి ప్రేమ దొరుకుతుంది. మూడవది ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు మనకిస్తున్నాడు. ఉంగరం అనే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే చెప్పులు సిద్ధ మనస్సు అనే సమాధాన జోడు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చక్కని విందు, వాక్య విందు, ఆరాధన విందు, బహుమానముల విందు ఏదైనా మనం అందుకుంటున్నాం. ఏడవదిగా మరి ఆత్మీయముగా బ్రతికించబడ్డాడు. ఏమయ్యాడంట? ఈ నా కుమారుడు తిరిగి చనిపోయి బ్రతికాడు అన్నాడు. ఏమన్నాడమ్మా? చనిపోయిన వాళ్ళు బతుకుతారా? మాట్లాడలేదు. అంటే శరీరీతిగా చనిపోయాడు, ఆత్మీయంగా బ్రతికాడు. శరీరీతిగా ఉన్నప్పుడు నాకు ఇచ్చే తెలుసు, లెక్క తెలుసు. ఏమన్నాడు? నాకు రావాల్సిన మాట నాకు పడేవయ్యా, నేను వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నాకు ఆస్తి వద్దు, పాస్తు పనోడిగా ఉంటాను నీ దగ్గర అని వచ్చాడు. కానీ దేవుడు ఏమిస్తున్నాడు? గొప్ప స్థితిని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా సన్నిధిలో ఎంత తగ్గించుకుంటామో, దీనులుగా మరి దీన మనస్సు కలిగి మనం ఉంటామో, ప్రభు మనల్ని అంత హెచ్చిస్తాడు. మరియమ్మ ఆమె అంత పొగిడా కానీ ఆమె ఏమంటుంది? అయ్యా నేను ప్రభు దాసురాలను, ప్రభు నా దీన స్థితిని కటాక్షించాడు. ఎంత గొప్ప మాట! మనం అనగలుగుతామా? మన కాస్త వరం ఉందనుకో, పొలం ఉందనుకో, అబ్బాయి కాకరు అసలు కొంతమంది. కాస్త ప్రార్థనా జీవితం కాస్త ఉందనుకో, అబ్బాయి కదా నాకు అంతా వచ్చేసండి పాస్టర్ గారు, నాకు బాధ నాల్సిన పని లేదు, నాకంతా తెలుసు బాధ ఏంటో. మరి 2024 సంవత్సరాల నుంచి చదువుతుంటేనే ఇందులో 10 పేజీలంతా కూడా తరగల. అవునా? ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది ఇందులో. కానీ ఇలాగేముంటా అంతా తెలుసుకో, నాకు వాక్యం అంతా తెలుసుకోండి, ఇంకెనాల్సిన పని ఏంటి? నేను ప్రార్థన నాకు బాగా వచ్చు, ఇంక చర్చికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఏదో పడాయి. అంతకంటే గొప్ప భక్తులు ఉన్నారు. దేవదాసయ్య గారే బైబిల్ మొత్తం అంతా చూడకుండా కామాలు పులుస్తాపులతో సహా రాయగలడు ఆయన. అంతటా ఆయనే నాకు బైబిల్ గ్రంథము అయ్యగారు పెసరబద్ద అంతే తెలుసు అన్నాడంట. అంతమ్మా అంతే తెలుసు నాకు అన్నాడు. అంత గొప్ప మహానుభావుడు, భక్తిపరుడు, బైబిల్ గ్రంథాన్ని ఎన్ని వందల సార్లు చదివాడు ఆయన. అంత ధ్యానపరుడు. ఆయన ఏమంటున్నాడు? నాకు తెలిసింది పెసరబద్ద అన్నాడు. ఇంక మనకి అంతా నాకు తెలుసు, బాధ నాకు చెప్పాల్సిన పని లేదు, నాకు అన్నీ తెలుసు అండి. ఎలా సొంతగా సృష్టిస్తారు కొన్ని మాటలు. వాక్యాన్ని నీకు తగ్గినట్టుగా ఎట్లా కావాలంటే అట్లా మలచకూడదు. వాక్యం వాక్యమే, నిజార్థము. దాంట్లో ఉన్న సత్యాన్ని మనం ఏం చేయాలా? అందించాలి. ఎందుకు ఇన్ని భిన్న బోధలు వచ్చినాయి అంటే వాక్యాన్ని ఒక్కొక్క విధంగా అర్థం చేసుకోవడాన్ని బట్టి. కాబట్టి అసలైన సత్యము వాక్యం ఎవరిదే? దేవునిది. దాంట్లో గల సత్యాలు మనకు తెలియజేసేవారు ప్రభువే. ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన నా విషయాలన్నీ కూడా మరలా మీకు తిరిగి ఏం చేస్తాడు? బాధపరుస్తాడు. పరిశుద్ధాత్మ వెలిగింపు ఉంటేనే ఈ గ్రంథం ఏమవుద్ది? అర్థమవుద్ది. నువ్వు ఎంత పెద్ద చదువులు చదువుతుంది అర్థం కాదు. ఇది చదవాలి, అర్థం చేసుకోవాలంటే ఏం కావాలా? పరిశుద్ధాత్మ వెలిగింపు ఉండాలి. కాబట్టి దేవుని ఇల్లు అంటే ఏమని చెప్పాను? దేవాలయమే. తప్పిపోయిన కుమారుడు ఎవరు? నీవు నేనే. ఒకప్పుడు తప్పిపోయిన వారమే, లోకంలో తిరిగిన వారమే. బుద్ధి వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవాలయంలోకి వచ్చాం. దేవాలయంలోకి వచ్చిన మనకి దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఊరికినే పంపడం, ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదు. బోయజు రుద్దమ్మ బోయజు కలంలోకి వచ్చింది, ఒట్టిగా పంపాడా? అమ్మ చెప్పాలి మీరు. బైబిల్ మిషన్ అనే పొలంలోకి వచ్చావు, దేవుడు నేను ఒట్టిగా పంపుతాడా? తప్పడం. అలాగే తప్పిపోయిన కుమారుడు ఎలా ఇంటిలోకి వచ్చినప్పుడు సమృద్ధి చూశాడు, మనం కూడా ఆలయంలోకి వచ్చినప్పుడు తండ్రి కనికరాన్ని పొందుకుంటాం, తండ్రి ప్రేమను పొందుకుంటాం. ప్రశస్తమైన వస్త్రాల చేత దేవుడు మనల్ని అలంకరింపజేస్తాడు. అలాగే చక్కని అధికారమును సాదృశ్యమైన ఉంగరాన్ని మనకు తొడిగిస్తారు. సమాధాన మనసుని, సిద్ధ మనసుని, జోడిని మనకి
ధరింపజేస్తారు. అలాగే చక్కని విందు భోజనాన్ని ప్రభు మనకి ఏర్పాటు చేస్తాడు. మనల్ని ఆత్మీయ జీవితంలో చల్లారిపోకుండా వృద్ధి పొందే విధంగా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఒక వ్యక్తి ఎదిగాడంటే బహిరంగ స్థితిని చూస్తారు ఎక్కువ శాతం. అరే ఒకప్పుడు ఇంటి ఇల్లు కూడా లేదురా, ఈరోజు మంచి డాబా కట్టాడు రేడు. బహిరంగ స్థితే ఎదుగుదల చూస్తారు. చాలామంది ఇది చూడరు ఆత్మీయంగా. ఒకప్పుడు ఇంక పాటలే రావే, ఇప్పుడు బాగా పాడుతుంది. ఒకప్పుడు ప్రార్థన చేయమంటే భయపడేది, ఇప్పుడు బాగా ప్రార్థన చేస్తుంది. ఇలా ఎవరన్నా అనుకుంటారమ్మా? తక్కువ, అవునా కాదా? వీడు బాగా కట్టాడు ఇల్లు, వీడు మంచి బైక్ కొన్నాడు, లేదా వీడి స్థితి బాగా మెరుగుపడింది, ఇవి చూస్తారు కానీ ఏం చూడరు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదారు, ఎంత ఎదిగారు అనేది ఎప్పుడో మనుషులు బహిరంగ స్థితినే చూస్తాడు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే అంతరంగ స్థితి. నా బిడ్డ ఎదుగుతుందా? ప్రార్థనలో ఏమన్నా బలపడుతుందా? వాక్యములో ఇంకా ఎదుగుతుందా? వాక్యాలు క్రొత్త విషయాలు నేర్చుకొని జ్ఞాపకం ఉంచుకుంటుందా? భద్రపరుచుకుంటుందా? ధ్యానం ఏమన్నా కొద్దిగా నేర్చుకుందా? మోకాళ్ళ అనుభవాలు ఏమన్నా కాస్త ఒక అరగంట ఉండగలుగుతుందా? ఇవి చూస్తారు దేవుడు. మనుషులేమో పై వేషం చూస్తారు. దేవుడు నీ భక్తి తత్వం చూస్తాడు, నీ అంతరంగ ఆత్మీయతను చూసేది దేవుడు. కాబట్టి మనుషులు పై చూస్తారు, అది చూడబాక అంతరంగానే దేవుడు చూస్తాడు. అందుకనే సమూయేలు ప్రవక్త కూడా యెషయా కుమారులో ఒకరిని అభిషేకించమనగానే పెద్దవాడు చూస్తే మంచి శరీరము, యుద్ధ వీరులాగా ఉన్నాడు, మంచి సైనికుడు. ఆయన ఆల్రెడీ సైన్యంలో చేస్తున్నాడు. ఈయనే కావాలి బహుశా రాజు అనుకుని ఏం చేయబోయాడు? తైలపు కమ్ము తీసుకొని నచ్చబోయాడు. ఆగాగో సమూయేలు, మనుషులు పైవేషాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయమును అంతరంగాన్ని పరీక్షించే దేవుడు, తొందరపడబాకండి. ఏడుగుని పిలిచాడు, ఏడుగుడు కాదన్నారు. నీకు ఈయనకి నీరసం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఇక యెషయాని అడుగుతున్నాడు, అయ్యా ఇంకా ఉన్నారు నీకు పిల్లలు, పిల్లవరా బాబు తొందరగా. ఉన్నాళ్ళయ్యా ఒకడు గొర్రెలు కాసుకుంటాడు, పిలిపి ఆయన వచ్చేదాకా నేనేం చేయలేను అన్నాడు. దావీదుని పిలిపించాక ప్రభు అమ్మటే చెప్తున్నాడు, దావీదు చక్కని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, రూపసి, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు అభిషేకించు అన్నాడు. చూడండి, ఈయన కూడా ప్రవక్తే, కానీ ఏ వేషం చూశాడు? పై స్థితిని చూశాడు. కానీ దేవుడు ఏం చూశాడు? దావీదు పొట్టివాడే, కానీ అంతరంగాన్ని చూశాడు. కోరుకుంది దావీదుని దేవుడు. కాబట్టి మీరు పై వేషం, పై అభివృద్ధులు చూడబాకండి. దేవుడు నీకు భక్తి తత్వం, విశ్వాసం, ఆత్మీయత, వాక్యములు ఎదుగుదల, మరి ఇవి చూసుకోండి. ఇవి ఉంటే బహిరంగం నువ్వు కోరిన కోరపైన అదే వచ్చేది. యోబుకి అంతరంగం అభివృద్ధి ఉందా? బహిరంగ అభివృద్ధి ఉందా? ఏమ్మా? ఫస్ట్ అంతరంగంగా ఉంది, బహిరంగంగా ఉంది. కానీ బహిరంగం అన్నీ ఓడిపోయినాయి, అవునా? పశువులు పోయినాయి, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, అన్నీ పోయినాయి. కానీ అంతరంగంలో మాత్రం భక్తి బాల ఇది ఉంది. మరలా ఇవన్నీ అటంతటా అవే వచ్చినాయా రాలేదా? ఏమేమన్నా అడిగాడా మరలా దేవుడిని? దేవా నాకు మరలా ఇయ్యా అన్ని అడిగాడా? ఈ భక్తి ఎప్పుడైతే పోలేదు, ఈ విశ్వాసము, ఆత్మీయత పోలేదు యోబుకి, బహిరంగంగా అటంతటా అవే వచ్చి కూర్చున్నాయి. ఆయన పిలవ. అందుకనే చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒక ఇంటికంట ప్రేమ, మరి ఘనత, మరి అభివృద్ధి, ఈ మూడు వచ్చినాయి అంటే ఇంటికి. ఇదిగో మాలో ఒక్కరు వస్తాము, ఎవరు కావాలో కోరుకున్నారంట. ఎవరైనా ఎవరు కోరుకుంటారు సహజంగా? ఏమ్మా? ధనఘనతలే కోరుకుంటారు, మంచి ఉన్నతమైన అభివృద్ధి కావాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి అంట అందరూ ఇవే కోరుకుంటున్నారంట. కానీ ఒక వ్యక్తి నాకు ప్రేమ కావాలయ్యా అన్నాడు. ఏం కావాలంట? ప్రేమ కావాలని కోరుకున్నాడు. ప్రేమ రాగానే ఆ రెండు కూడా వచ్చేసినాయి. ప్రేమ ఎక్కడుంటే ధనఘనతలు, సమృద్ధి, క్షేమం అన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రభు మనలో కోరుకుంటుంది కూడా ఇదే. తప్పిపోయిన కుమారుడు ఒకప్పుడు ప్రేమ లేదు, ఇప్పుడు ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. తండ్రి కనికరము, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ఉంగరం, అధికారము, ప్రశస్త వస్త్రములు అన్నీ ఇచ్చేసాడు. అడిగాడా కుమారుడు? అడుగుతున్నా, నేను చెప్తున్నా. అమ్మ అడిగాడా? ఆయన దాసులుగా రావడానికి ఇష్టపడ్డాడు. అంతరంగం మారింది, భక్తితత్వం పెరిగింది, తండ్రి మీద ప్రేమ, అభిమానం పెరిగింది. ఆటోమేటిక్ ఇవన్నీ తండ్రి ఇచ్చేసాడు. అడగల. నీలో కూడా విశ్వాసము, భక్తి, ఆత్మీయత, ప్రార్థనా జీవితం, వాక్య అనుభవము, సన్నిధి అనుభవము, మోకాళ్ళ అనుభవం ఇవన్నీ ఉంటే బహిరంగంగా వాటంతటా అవే వచ్చి నీ దగ్గరకు వచ్చేస్తాయి.
నువ్వు వాటెంబడి పరిగెత్తినంత వరకు అవి దొరకవు. నువ్వు ఆయన దగ్గర ఉండు, అన్నీ ఆయన నీకు ఇచ్చేస్తాడు. తప్పిపోయిన కుమారుడి విషయంలో ఆలయంలోకి వచ్చాడు, తండ్రి ఇంటికి అన్ని దేవుడు ఇచ్చేస్తాడు. తండ్రి ఆయన అడగల. నీవు కూడా ఈ దినం నూతన సంవత్సరం ప్రభు సన్నిధికి వచ్చావు. నీకు కావాల్సిన విశ్వాసాన్ని పెంచుకో, భక్తిని పెంచుకో, సన్నిధి అనుభవాన్ని పెంచుకో, వాక్య అనుభవాన్ని పెంచుకో, ప్రార్థనా జీవితాన్ని పెంచుకో, ధ్యాన అనుభవాన్ని పెంచుకో. దేవుడు అన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఏమి అడిగిన వానినిచ్చి వేయునో తండ్రి, ఇచ్చి వేయునో తండ్రి, గనుక నాకేమి కొదువా నాదుడుండా. అతి గొప్ప దీవెనలు ప్రభు ఈ నూతన సంవత్సరంలో మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్య బిడ్డల హృదయాల్లో ముద్రించి నూరంతలుగా ఫలింప చేయమని. తప్పిపోయిన కుమారుడు ఎలాగో తండ్రి ఇంటికి వచ్చాడు, అలాగే మేము ఒకప్పుడు తప్పిపోయిన వారమే నాయన. అయ్యా ఇదిగో తండ్రి ఇల్లు అనగా దేవాలయము, అన్ని సమృద్ధిగా దొరికే స్థలము. ఇక్కడికి మేము రావడాన్ని బట్టి దేవా మాకు కావలసిన బహుమానములన్నీ కూడా మీరే నాయన మాకు అందించి మమ్మల్ని దీవించి పంపించమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.